హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రహ్మత్ కిచెన్. ఈరోజు సూపర్ టేస్టీగా చికెన్ గ్రేవీ కర్రీ చేశానండి. అది కూడా మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు, బ్యాచులర్ స్టైల్లో చికెన్ గ్రేవీ కర్రీ చేయండి అక్క సింపుల్గా అని. సో అందుకోసం అనమాట. ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ని గట్టిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు మనం చాలా సింపుల్గా వెల్లుల్లి, అల్లము, మిరియాలు, అలాగే జీలకర్ర, చెక్క, లవంగాలు, ధనియాలు వేయించి వేసుకోవాలి. కొబ్బరి అండి, ఎండు కొబ్బరైనా పచ్చి కొబ్బరైనా. అలాగే కారం, రుచికి సరిపడా ఉప్పు, పసుపు ఇవన్నీ వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పెరుగు కలిపేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలాగా ఇది మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. సో మీకు తెలియడం కోసం నేను చూపిస్తున్నాను. చూడండి, ఇలాగా నేనైతే హాఫ్ కేజీ చికెన్ కోసము ఈ మసాలా ప్రిపేర్ చేశాను. సో మీరు ఎక్కువ చేసుకుంటే ఆ మసాలా అనేది ఇంకొంచెం ఎక్కువ వేస్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసాను. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో కరివేపాకు, పచ్చిమిర్చి, టమాటాలు, ఉల్లిపాయలు మొత్తం ఒకేసారి వేసేసుకోవాలి. మనం చేసేది బ్యాచిలర్స్ కోసం కాబట్టి సింపుల్గా అయిపోయేలాగా చూపిస్తున్నాను. సో మన సబ్స్క్రైబర్ అడిగారు కదా, మీరు కనుక ఈ వీడియో చూస్తే తప్పకుండా ట్రై చేసి మళ్ళీ ఇందులోనే వచ్చి కామెంట్ చేయండి ఈ వీడియోలో. ఇప్పుడు మనం ఒకసారి ఫ్రై చేసుకోవాలి మంచిగా. అంటే మనకు ఎర్రగా అలా అవ్వాల్సిన అవసరం లేదు, మామూలుగా కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నమాట, మెత్తబడితే ఆ టమాటాలు, ఉల్లిపాయలు సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మనకు మెథడ్ కూడా చాలా ఈజీ ప్రాసెస్లో చేయించాను. ఈ చికెన్కి సంబంధించిన, నాన్ వెజ్కి సంబంధించిన వీడియోస్ అన్నీ మన ఛానల్లో ప్లేలిస్ట్లో పెట్టడం జరిగింది. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెళ్ళి చూడండి. ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తం ఇందులో వేసేసి కొద్దిగా వాటర్ కూడా కలిపి వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనము చికెన్ని ఒక హాఫ్ కేజీ వరకు తీసుకొని నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ చికెన్ కూడా మొత్తం ఇందులో వేసేసుకోవాలి. మీరు ఒకసారి ఉప్పు అనేది ఒకసారి చెక్ చేసుకోండి, సాల్ట్ సరిపోయిందా లేదా అనేది. ఇప్పుడు ఈ చికెన్ మొత్తం ఈ మసాలా అంతా పట్టేలాగా ఒకసారి కలిపేసుకొని ఒక చిన్న గ్లాస్ అంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అంత వాటర్ దీనికి పడుతుంది కాబట్టి వేసుకోవాలి. మనకు బ్యాచిలర్స్ దగ్గర కాబట్టి అన్ని కుక్కర్లు అవన్నీ ఉండవు కదా, సో అందుకని నేను సింపుల్గా ఇలా కడాయిలోనే చేసేలాగా చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, దీన్ని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 20 నుంచి 50 మినిట్స్ వరకు వదిలేయడమే. అదే మంచిగా చికెన్ ఉడుకుతుంది. మధ్యలో ఒకసారి ఇలా చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలాగనమాట చెక్ చేసుకొని మళ్ళీ మనం మూత పెట్టేసుకోవాలి. నాకైతే ఈ చికెన్ ఉడకడానికి 20 మినిట్స్ పట్టింది. ఇప్పుడు చూడండి, మంచిగా గ్రేవీ అంతా దగ్గర పడింది, మనకి చికెన్ కూడా మంచిగా ఉడికింది. సో ఇలా అయితే సరిపోతుంది. ఓకేనండి, నా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని గట్టిగా లైక్ చేయండి.